ప్రస్తుతం మనం గోదావరి నది ఒడ్డునటువంటి సమ్మక్క జాతర ప్రాంగణం లోపల ఉన్నాం. ప్రస్తుతం మరొక 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాతర ప్రారంభానికి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొంత ఏర్పాట్లు కూడా మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఎప్పటి వరకు అయిపోతాయి, ఇక్కడ జాతర లోపల తర్వాత ఏం జరగబోతుందనేది మనం ఇక్కడ మన ఏదైతే మేడారం సమ్మక్క జాతర సంబంధించినటువంటి కమిటీ ఉంది కదా, కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. అతన్ని కలిసి మాట్లాడదాం. చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు సమ్మక్క జాతర దాదాపు ఇంకొక 5-6 రోజులే ఉంది కాబట్టి ఇప్పటివరకు ఏర్పాట్లు ఎన్ని జరిగినాయి, ఇంకా మిగిలిన ఏర్పాట్లు ఈ సరైన సమయంలో జరుగుతాయా, అందరికి భక్తులకు సౌకర్యానికి అన్నిటికీ ఏర్పాట్లు ముగుస్తాయా లేదా అని చెప్పండి ఒకసారి. జనగామ శివారులో వెలిసినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఆహ్వానం పలుకుతూ గౌరవ ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం గెలిచిన వెంటనే జాతర నిర్వహించడం జరిగింది. అతి తక్కువ సమయంలో అతి బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వహించడం జరిగింది. అప్పుడున్నటువంటి లోపాలను గమనించి ఈసారి సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, ఆర్ఎంసీ అలాగే దేవాదాయ శాఖ ఈ 4 సంస్థలను ఏకం చేసి, ముఖ్యంగా ఇందులో సింగరేణి సింహభాగం వహిస్తుంది. ఎన్టీపీసీ, ఆర్ఎంసీ కూడా ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మేడారంలో ఏ విధంగా అయితే ఉన్నాయో గద్దెలు అదేవిధంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. దానికి అనుకూలంగా 7వ తారీఖు నాడు పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీకు శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న బుధవారం రోజున మేడారం పూజారులతోటి ఇక్కడ మండల పూజ చేయడం జరిగింది. మండ వెలిగే పండుగ అంటారు వాళ్ళ భాషలో. మండ వెలిగే పండుగ కూడా రాత్రి చేయడం జరిగింది. రాత్రి 12 అయింది ఇక్కడ. దీనితోటి జాతర స్టార్ట్ అయినట్టు లెక్క. ఇంకొక వారం రోజులు గడువు ఉంది కాబట్టి ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్లు కానీ, అలాగే మంచినీటి సౌకర్యము, శానిటేషన్, అనేక కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. నిన్నే ఇక్కడనే మీటింగ్ పెట్టి ఇక్కడ చెప్పడం జరిగింది మిగిలిన పనుల గురించి త్వరితగతిన పూర్తి చేయాలని. అవి ఈ 2-3 రోజుల్లో పూర్తి అవుతాయని మేము భావిస్తున్నాం. ఈ ప్రాంగణాన్ని పూర్తిగా మాకు 2-3 రోజుల్లో అప్పచెప్పడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఎలాంటి హాని జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా సీసీ కెమెరాలు ప్రతిదీ జరుగుతుంది. అంతా కొత్తదే, రెమ్యునరేషన్ అంతా ఈసారి అన్నీ కొత్తయే. బ్యారికేడింగ్ కానీ, గేట్లు కానీ, ఎవ్రీథింగ్, షెడ్లు కానీ ఏది చూసినా